మహిళలకు అందిస్తామన్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు అందలేదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. మల్లాపూర్ డివిజన్లోని బీఆర్ఎస్ నాయకులు హమాలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలకు ఘనంగా నిర్వహించి వారికి చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ప్రతి మహిళ తన గురించి తాను తెలుసుకుని సమాజం కొరకు కూడా పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బీఆర్ఎస్ పరిపాలనలో ప్రతి పండుగను ఘనంగా నిర్వహించుకునేవారమని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్నా మహిళలకు అందిస్తామన్న 2500 పెన్షన్, మహిళలకు అందిస్తామన్న స్కూటీలు, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం ఇలా అనేక రకాల సంక్షేమాల పేరుతో మహిళలను మోసం చేసిందన్నారు. మహిళలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎక్కడికక్కడ నిరాహార దీక్ష టెంట్లలో కూర్చున్నాం, లొల్లి చేసినాం, అరెస్ట్ అయినాం, అన్ని చేసినాం ఆడవాళ్ళు. తర్వాత తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, మా ఆడబిడ్డలందరూ కూడా కష్టపడ్డారని చెప్పి బతుకమ్మ చీర తీసుకొని మనల్ని గౌరవించుకున్నారు. బోనాలను రాష్ట్ర పండుగ చేసి మనల్ని గౌరవించుకున్నారు. బతుకమ్మని రాష్ట్ర పండుగ చేసి మనల్ని గౌరవించుకున్నారు. రంజాన్ కి తోఫా చెప్పి చీరలు ఇచ్చిండ్రు, క్రిస్మస్ ఉంటే చీరలు ఇచ్చిండ్రు. ఇప్పుడు మన కర్మగాలి 10 ఏళ్ళు అయినాక ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఉందా బతుకమ్మ చీర? గుళ్ళైపోయిన గాయం. క్రిస్మస్ తోఫా, రంజాన్ తోఫా అన్ని మాయం. అంతేకాదు అంతకుముందు నిజంగా మీరు ఆలోచించాలి, ఒక కూలీ తల్లి నెలకు 1000 రూపాయలు కడుపుతో ఉంటే కేసీఆర్ గారు ఇచ్చేది. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో బయటకు పోయి పనిచేయలేరు, వాళ్ళు బాగుండాలని చెప్పి ఇచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన ఇస్తుందా? కంప్లీట్ గా బంద్ పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చినాం మనం. అప్పుడు అంతకుముందు ఆశా వర్కర్లకు, అంగన్వాడీలకు అందరినీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడైనా ఆడపిల్లలు గర్భవతులుంటే వాళ్ళకి చూపించండి అని చెప్పినాం. తీసుకుపోయి హాస్పిటల్ చూపించి డెలివరీ చేసి ఇంటికాడ దించిపోయినాం. అమ్మ ఒడి అనే కార్యక్రమం పెడితే అమెరికాలో కూడా లేదు అసలు ప్రోగ్రామ్. డెలివరీ అయితే మళ్ళీ ఇంటి దగ్గర దించిపోయే ప్రోగ్రామ్ కేవలం తెలంగాణలో ఉందని గర్వం చేస్తున్నాం మనం అందరం. కానీ ఇక ఉందా ఆ ప్రోగ్రామ్? జరుగుతుందా ఆ కార్యక్రమం? మీరు ఒకసారి ఆలోచించారు. అదేవిధంగా మనకి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మాటలు చెప్పింది. 2500 రూపాయలు ఇస్తామన్నారు అందరికి. వచ్చినాయా? సగం మంది చేతులు చేస్తారు. వచ్చినాయా? మీరు మల్లాపూర్లో కదా స్పెషల్ వచ్చినాయి కదా, రాలే కదా. మరి 2500 అన్నారు. ఇక మా ఆడపిల్లలు చాలా మంది ఇక్కడ కాలేజ్ పోయే పిల్లలు ఉన్నారు. స్కూటీలు వచ్చాయా? ఎవరికైనా స్కూటీలు వచ్చాయా? ఇక ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాము, 2500 ఇస్తాము, 2000 పెన్షన్ వచ్చే వాళ్ళకు 4000 ఇస్తామన్నారు. వచ్చినాయనే వస్తాను 4000 ఏం రాలే. మరి అడుగుదామా వద్దా? అడుగుదామా వద్దా? నేనేమంటున్నా అంటే ఈ సర్కార్ వచ్చి సంవత్సరం దాటి మనం కూడా టైం ఇచ్చాం. కాంతి సంవత్సరం కానీ సంవత్సరం మీద 3 నెలలు కానీ టైం ఇచ్చాం. అయిపోయింది. ఇప్పుడు అడగాలన్నా వద్దా? ఎందుకంటే పోయిన సంవత్సరంలో 15 నెలలలో మనకు షాదీ ముబారక్ కార్యక్రమాలు జరిగిన పెళ్లి చేస్తున్నాం. కానీ పోయిన సంవత్సరంలో పెళ్ళైన వాళ్ళందరూ ఏమనుకున్నారు, కేసీఆర్ సార్ అయితే ఎట్లా 1,00,000 రూపాయలు ఇస్తుండు, ఈ కాంగ్రెస్ సర్కార్ వస్తే తులం బంగారం వస్తుంది అనుకున్నాం. కానీ ఏదో అంటారు కదా, అక్క అంటుంది ఉన్నది పోయింది అది పోయినాయి అని. అంతేనాక ఏదో దానికి కష్టపడితే ఏదో అయినట్టు ఆయన అన్ని కూడా పోయే పరిస్థితి వచ్చింది. మరి ఆ తులం బంగారం కోసం కూడా అడిగినామా? అడగాల్సిందేనా? మన గడ్డ ఎట్లాంటి గడ్డ? తెలంగాణ గడ్డ అడిగేటటువంటి గడ్డ. వీర నారి రుద్రమదేవి దగ్గర నుంచి మొదలు పెడితే, శాఖ లైలమ్మ దగ్గర నుంచి మొదలు పెడితే ఎవరు కూడా భయపడం, ఎవరికి కూడా భయపడం. ఖచ్చితంగా అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. మిమ్మల్ని నేను కోరేది ఒకటే, మహిళా దినోత్సవం అప్పుడు మల్లాపూర్ రావడం నా అదృష్టం, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం కూడా నా అదృష్టం. ఒకసారి దేవేంద్ర రెడ్డి అన్న ఎన్నికలలో వచ్చినప్పుడు మీరు నా మాట రాసి దేవేంద్ర అన్నని గెలిపించారు. తర్వాత ఆయన కూడా మంచిగా కష్టపడి పనిచేసిండు. కేసీఆర్ గారి హయాంలో అభివృద్ధి కూడా బాగా చేసుకున్నాం. మళ్ళీ ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా రావడం చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలే మళ్ళీ ఇంకా చేసుకుందాం, కలుగుతాం, వీలైతే బతుకమ్మ కూడా కలుగుతామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ, మర్యాద సమాజీ సీనన్న మా ఆడపిల్లలందరికీ కాంగ్రెస్ వాళ్ళు చీరలు ఇస్తలేరు, నేనైతే మహిళా దినోత్సవానికి చీరలు ఇస్తా అని చెప్పి ఆయన పెద్ద మనసుకొని మనకు ఒక అన్నలాగా, ఒక మేనమామలాగా మరి చిన్న చీర కట్టడం తీసుకొచ్చిన అని చెప్తున్నాడు. అవన్నీ కూడా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టుకున్నాం. మరి ముందు ముందు కలిసి పనిచేద్దాం, కలిసి ఉద్యమం చేద్దాం. మన గురించి మనం మర్చిపోకుండా మన అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే వేరే వాళ్ళ కోసం ఆలోచన చేయాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ.
కింద మారేయాలి మనం అన్నట్టు 3 కొప్పులు ఒక దగ్గర నిలబడి మనం ఆ మాయాజాలంలో పడవద్దు. ఇంకొక విషయం కూడా దయచేసి అందరికీ దండం పెట్టి చెప్తున్నా, టీవీ సీరియల్ ఎంతమంది చూస్తారా? అందరు చూస్తారా? అర్థం టీవీ సీరియల్ చూసిరంటే ఇంకే సంగతి లేదు. అతను ఎట్లా చంపాలి, ఆడబిడ్డలు ఎట్లా ఆడిపోసుకోవాలి, కోడల్ని ఎట్లా కొట్లాడాలి, ఇదే నేర్పిస్తారు టీవీలలో. ఇంకేమైనా ఉంటుందా? ఒక టీవీ సీరియల్ అంటే ఎంత దారుణం తెలుసా? ఒక మనిషి 3 సార్లు పెళ్లి చేసుకుంటారట, అయినా ఆయన సీరియల్ హీరో అడిగా నేను ఏం చేయాలి? ఏదైనా 3 సార్లు పెళ్లి చేసుకుంటే బయట మంచిగా చిక్కుకొని పూజ చేసేవాళ్ళు, అవునా కాదు? కానీ టీవీ సీరియల్లో మాత్రం వాళ్ళే ఇంద్రులు చంద్రులు అన్నట్టు చూపిస్తారు. ఒక్కసారి ఆలోచన చేయాలి, మనం ఏం చూస్తున్నాం, మన పిల్లలకి ఏం చూపిస్తున్నాం, ఎస్పెషల్లీ మన కొడుకులకు ఏం చూపిస్తున్నాం, ఏం నేర్పిస్తున్నాం, దయచేసి కొంచెం ఆలోచన చేయాలి. ఏదో టైంపాస్ చూస్తున్నాం అనుకోవద్దు. చూసే ప్రతి బొమ్మ మన మెదడు మీద ఆలోచన ప్రసరింపజేస్తుంది. కాబట్టి అట్లా అధికారులు తీసుకోవద్దు. దయచేసి చూసేది కూడా మంచి సీరియల్ చూడు, మంచి నేర్పించే సీరియల్ చూడండి, వాటికే 10 మందికి కూడా చూపించండి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇక మీ అందరికీ తెలుసు, నేను కొత్త చెప్పే పని లేదు. ఈరోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మా బీఆర్ఎస్ పార్టీ మా 5th డివిజన్లో ఉన్న మహిళా సోదరిమణులకు ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళకి ఎమ్మడి మేము ఉన్నామని తెలియజేసేటందుకు ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళకు చీరే సారే పంపిణీ గురించి ఇలా ఏర్పాటు చేసుకున్నా. అంతేకాకుండా ఇవాళ నాది పెళ్లి రోజు, 38వ పెళ్లి రోజు శుభ సందర్భంగా నాతోటి మహిళా నాయకురాళ్లను మహిళలను అందరినీ కూడా సత్కరించుకోవాలని ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేసిన. ఈ యొక్క ప్రోగ్రాంని మా ఆది నాయకురాలు కేసీఆర్ గారి తనయ శ్రీ కల్వకుంట్ల కవితక్క గారికి చెప్పగానే మంచి ఉద్దేశంతో చేస్తున్నావు, నేను కీప్ అని చెప్పి నన్ను ప్రోత్సహిస్తూ నేను ఈ ప్రోగ్రాంకు నేను వస్తా, దిగ్విజయంగా సక్సెస్ చేద్దామని చెప్పేసి అక్క మాట ఇచ్చి ఇవాళ నాకు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా నా దగ్గరికి రావడం జరిగింది. అక్కకు నా తరఫున, నా కుటుంబం తరఫున, మా మల్లాపురం 5th డివిజన్ మహిళా మహిళల తరఫున కూడా అక్కకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మేము అధికారం కోల్పోయినప్పటికీ కూడా మేము ఎంతో గుండె నిబ్బరంతో మేము ఇప్పుడు రాబోయే కాలంలో ఇతను ఇచ్చిన హామీలన్నీ రాబట్టేటందుకు మహిళలని ఇంకా చైతన్యం చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చిన హామీలన్నా నెరవేర్చాలి, లేదంటే మాతోడు కాదని ముక్కు నేలకు రాసి రిజన్ పెట్టి పక్కకు జరగాలని చెప్పి కూడా మేము బీఆర్ఎస్ తరఫున మేము ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీని అడుగుతాము. మీరు అరవుగన్న హామీలు ఇచ్చి ఇవాళ మహిళలను మభ్యపెట్టి ఇవాళ అధికారంలోకి వచ్చి ఇవాళ మహిళలను కూడా కించపరిచే విధంగా మాట్లాడుతూ మీకు ఇస్తానని అనుకున్నాం కానీ ఇవ్వలేకపోతున్నామని చెప్పి కాకమ్మ కథలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలు మాట్లాడితే మాత్రం ఒప్పుకోము. మేమందరం కూడా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున, మహిళల తరఫున మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కూడా అందరం కలిసికట్టుగా మేము ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తూ, కవితక్క గారు మా అందరికీ స్ఫూర్తినిస్తూ ధైర్యాన్ని ఇస్తూ అన్ని వర్గాలని హక్కున చేర్చుకొని ఏ సమస్య ఉన్నా తక్షణమే పరిష్కరిస్తా, మీ ఎంబడి నేనుంటా అని చెప్పేసి కూడా కవిత గారు మాకు ధైర్యం ఇచ్చి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి కవితక్క గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఇచ్చిన, కేటీఆర్ ఇచ్చిన సలహాలు సూచనలతో మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, పత్రికా